హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ డిఐవై. ఈ బొమ్మ చూస్తురు కదా, ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో. ఇది ఒక బ్రాస్ కోటెడ్ ప్లెయిన్గా ఉన్న ఒక అమ్మాయి బొమ్మ. దాన్ని ఇప్పుడు నేను ఒక అందమైన ముద్దుగుమ్మలాగా తయారు చేయబోతున్నాను అనమాట, పెయింట్స్ వేసి కలర్ఫుల్గా. ఈ బొమ్మకి చాలా చిన్న చిన్న కార్వింగ్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డస్ట్ అయితే మొత్తం వైప్ చేసేసిన దానిపైన ఉన్న డ్రై డస్ట్ అంతా. తర్వాత డ్రెస్ కలర్ ఏదేయాలి, ఏ కాంబినేషన్ అయితే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది అని ఆలోచించి లెహంగాకి రెడ్ కలర్ అండ్ దుపట్టాకి స్కై బ్లూ కలర్ ఆర్ సీ బ్లూ వాట్ ఎవర్ ఆ కలర్ వేద్దాము అని అనుకొని ఫస్ట్ అయితే రెడ్ కలర్ స్టార్ట్ చేసేసిన. ఆ రెడ్ కూడా బ్రైట్ రెడ్ లాగా ఇట్లా కాకుండా కైండ్ ఆఫ్ ఫేడెడ్ అండ్ అంటే షిమ్మర్, కొంచెం షిమ్మర్ టచ్ ఉండేలాగా ఒక స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా కనిపించాలి అని చెప్పి నా ప్రయత్నం. అందుకే లెహంగాకి అయితే ఒక రాణి షేడ్ ఉన్న రెడ్ కలర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్కి వేయడానికి, హ్యాండ్స్కి అట్లా వేయడానికి స్కిన్ కలర్ కావాలి కదా, దానికోసం ఏవేవో 4-5 కలర్లు మిక్స్ చేసినాం అనమాట. ఎల్లో కొంచెం, ఆరెంజ్ కొంచెం, అట్లా చాలా మిక్స్ చేస్తే మంచి స్కిన్ టోన్ వచ్చింది, కొంచెం ఫెయిర్ స్కిన్ టోన్ అట్లా వచ్చింది. ఇంకా మళ్ళీ దాన్ని అవి ఇవి కలిపి పాడు చేయడం ఎందుకు అని చెప్పి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అదే వేసేద్దాము అని చెప్పి ఫేస్కి అయితే వేసేస్తున్నా. ఫస్ట్ ఫేస్కి కలర్ వేస్తుంటే భయమైంది, దయ్యం లాగుందని. కానీ అది ఎలివేట్ చేస్తే బాగానే ఉంటుంది. అబ్బా ఫ్లాప్ అయినా నేను ఫేస్కి పెయింట్ వేస్తున్నంతసేపు చరణక్క నిలబడి నవ్వుతానే ఉన్నాడు. నాకు నిజంగా ఫ్లాప్ అయిందేమో అని భయమైంది. అనవసరంగా కలర్స్ వేయడం స్టార్ట్ చేసిందేమో అని టెన్షన్ కూడా అయింది. ఏం చేయాలని అనుకుంటే సరే ఫైనల్గానైతే చేసేద్దాం, ఏదైతే అది అయింది. మొత్తం వేసినాక బాగానే ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తోనైతే కంటిన్యూ చేసేసిన. లోపల మాత్రం అది ఫ్లాప్ అవుతుందేమో అని గుడుగుడు అయితే ఉండే కొంచెం, కానీ ఫీచర్స్ అన్ని డ్రా చేసిన తర్వాత బాగానే ఉంటుందని అయితే నాకు అనిపించింది. కొంచెం రిలాక్స్ అయిపోయినా అవన్నీ చూసిన తర్వాత బెటర్గా టర్న్ అవుతుందని. మంచి కలర్ వచ్చింది ఫేస్ లో. మరి ఇందాక దయ్యము, నన్ను సినిమాలో నన్ను మేకప్ అన్నో, ఇందాక చూసిరు కదా, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకు అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని ఒక టెన్షన్ ఉంటుంది. అట్లా అని ఆగిపోవద్దు. ముందే జడ్జ్ చేసేసి ఆగిపోతే ఏ పనులు జరగవు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. మొత్తం కంటిన్యూ చేసిన తర్వాత మొహం చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. సో ఫైనల్గా ఫేస్ అయితే ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయింది. లెహంగాకి దుపట్టాకి కూడా కలర్స్ వేయడం కూడా మొత్తం అయిపోయింది. ఇంతవరకు వచ్చిన తర్వాత మస్తు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇక ఖచ్చితంగా మంచిగా వస్తుంది అని చెప్పి. అందుకే ఇక ఎగ్జైట్మెంట్తోని మంచిగా నెక్స్ట్ కంటిన్యూ చేసేసిన కలర్స్ వేయడం అయితే. ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా వదలలేదు. అంటే ఇప్పుడు మీరు జ్యువెలరీ చూసుకుంటే ఎమరాల్డ్స్, రూబీస్ ఇట్లా స్టోన్స్ ఉన్నట్టు రెడ్ కలర్, గ్రీన్ కలర్, అండ్ లెహంగా చూసుకుంటే బార్డర్లో 3 టోన్ లెహంగా లాగా మంచి బార్డర్ని ఎలివేట్ చేసేసి లెహంగా పైన అక్కడక్కడ బూటీస్ లాగా ఫ్లవర్స్ కూడా దించేసిన. ఎక్కడ ఏ చిన్న డీటెయిలింగ్ కూడా వదలలేదన్నమాట నేను. ఇలాంటివి డెకరేట్ చేస్తున్నప్పుడు కలర్స్ వేయడం అనేది ఒక 20-30% లుక్సే డిసైడ్ చేస్తుంది. దానికి మ్యాక్సిమం అందం తీసుకొచ్చేది వాటి ఎలివేషన్స్ అండ్ వాటి డీటెయిలింగ్సే. ఇప్పుడు ఆ మాంగ్ టిక్కా ఉంది, దానికి ఆ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ లాగా కనిపించేలాగా గోల్డ్ పైన అంటే రెడ్ కలర్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ డ్రాప్స్ లాగా వేస్తే ఫేస్ చూడండి ఆ లుక్కే మారిపోయింది ఇంతకు ముందుకి ఇప్పటికి. అవన్నీ చిన్న చిన్నగానే కనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది లుక్స్లో. అందుకోసమే ఫినిషింగ్కి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. నేను మాత్రం ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఫైనల్గా పైన పార్ట్స్కి కూడా పెయింట్ వేసేసిన, వాటికి
కూడా పెయింట్స్ ఒకటే సరిపోవు కదా, దానికి చిన్న చిన్న డిజైన్స్ అట్లా వేస్తే బాగుంటాయి కదా కుండలు అని చెప్పి అవి కూడా వేసేసిన. సక్సెస్ఫుల్గా నా మేక్ ఓవర్ అయితే కంప్లీట్ చేసిన. మీరు కూడా ఇట్లా నాలాగానే ఏమన్నా పాత ఐటమ్స్ ఉంటే కొత్త తయారు చేయడానికి ఇష్టపడతారా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు రివీల్ దిస్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ. చూడండి ఎంత బాగుందో, నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్లీ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.